నష్టం జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక భయంతో వెనకడుగు వేసిందని అనుకోవచ్చు. రైట్. పుల్లారావు గారు, మీరు ఎలా అష్టదిగ్బంధనం జరిగిందా పాకిస్తాన్లో? అంటే ఒక కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు సివిల్ వార్ పాక్లో ఒకటి స్టార్ట్ అయింది. అదేవిధంగా ఇటు చూస్తే బెలూచిస్తాన్కి సంబంధించి చూసినా కూడా వాళ్ళు ఒక రకంగా దాడి చేస్తున్నారు, పాక్ ఆర్మీని చంపేస్తున్నారు. ఇటు భారత్తో అన్ని రకాలుగా చూసినా మరోవైపు ప్రపంచం ముందు దోషిగా నిలబడిందా పాకిస్తాన్? ఏకాక అయిపోయిందా? అన్ని రకాలుగా నష్టాన్ని చూసి తిరిగి చర్చలతో ఈ ఏదైతే కాల్పుల విరమణకి సంబంధించి ఒక ఎండ్ కార్డ్ పడిందని అనుకోవచ్చా? మీరేం చెప్తారు? ఒకటి, ఇందాక మీరు ఒక చిన్న సెంటెన్స్ అంటే పాకిస్తాన్కు అప్పిచ్చారు కదా వరల్డ్ బ్యాంక్ అన్నారు. దాని మీద ఏంటంటే పాకిస్తాన్ దాదాపు $40 బిలియన్ అప్పు ఇవ్వాలి ఎవరికి? వరల్డ్ బ్యాంక్కి, అలాంటి సంస్థలు. అంటే ఇక్కడ ఒకటి ప్రతి 28 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా డబ్బులు తీసుకుంది. ఇన్నిసార్లు పాకిస్తాన్ తీసుకుని వడ్డీ కట్టుకోవటానికి, లేకపోతే అసలు బ్యాడ్ లోన్ అయిపోతారు, జ్ఞాపకం పెట్టుకో. సో ఈ డబ్బు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు వెంటనే వడ్డీలు కట్టుకుంటారు, వాళ్ళకి రోల్ ఓవర్. అది ఇంటికి తీసుకెళ్ళి ఖర్చు పెడతానికి ఉండదు సాధారణంగా, ఎందుకంటే దాని వడ్డీ కట్టాలి కదా, 2%, 3%. సో అదంతా ఒక సిస్టమ్ వరల్డ్ బ్యాంక్, ఎవరు కూలిపోకుండా మెంబర్స్కి. సార్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ సార్, చైనా కూడా సపోర్ట్ చేసినటువంటి దేశాల నేపాల్ తీసుకున్న సరిహద్దులో పాకిస్తాన్ తీసుకుని ఇప్పుడు చైనా కూడా వాటిని పట్టించుకోవట్లేదు. అంటే వాళ్ళకి కావాల్సిన నిధులు ఇచ్చి తర్వాత వాళ్ళని అంటే ఎలాంటి ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి సివిల్ వార్, ఆమె వార్ నై చాయే రోటీ కప్రా మకాన్ చాయి అంటూ అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితికి తీసుకొస్తున్న చైనా కూడా అది ముందుగా పాకిస్తాన్ ఊహించలేదా? అదే ఒప్పుకోను. చైనా పాకిస్తాన్ స్నేహం తండ్రి కొడుకు కంటే ఎక్కువ డీప్ స్నేహం. పాకిస్తాన్కి చైనా లేకపోతే అసలు వాళ్ళు బంగ్లాదేశ్తో కాదు ఆఫ్ఘనిస్తాన్తో దెబ్బలాడలేరు. పాకిస్తాన్ చైనా బలంతో సైన్యం, ఏరోప్లేన్లు, తుపాకులు, యూనిఫామ్లు, జోళ్ళు, బూట్లు, వాళ్ళకు వంట వండే వస్తువులు, టెన్స్ అంతా చైనా లేకపోతే పాకిస్తాన్ లేదు. కానీ పాకిస్తాన్ లేకపోతే చైనా కూడా లేదు. విశేషం ఏంటంటే పాకిస్తాన్ భారతదేశంతో మంచి సంబంధం అయిపోయింది అనుకోండి, అయిపోతే ఏమవుతుందంటే ఇక చైనాకి యుద్ధం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. చైనాకి భారతదేశం మీద వాళ్ళు చేయలేరు. అందువలన వాళ్ళిద్దరికీ అలాంటి సంబంధం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ తగ్గిపోయింది అనుకోండి, ఎక్కడికో మాయమైపోతే చైనా వాళ్ళు మనల్ని ఫేస్ చేయగలరా? పాకిస్తాన్ 2 లక్షలు 3 లక్షలు నెలకోసారి 2 నెలకోసారి మళ్ళీ ఏడిపిస్తూ వాళ్ళ ఉద్యోగం అది, వాళ్ళకి ఇచ్చిన డబ్బు అంటుకునే ఇస్తున్నారు, మేపుతున్నారు. ఇద్దరి సంబంధం ఇరిగిపోదు, పాకిస్తాన్ ఆర్మీ చైనా. అది మాత్రం నేను ఇంకా చెప్పాలంటే అరగంట చెప్పచ్చు, కానీ దే వోంట్ బ్రేక్. ఒకటి. తర్వాత పాకిస్తాన్ నేపాల్ చాలా అవసరం చైనాకి, ఎందుకంటే బోర్డర్ స్టేట్, వాళ్ళకి సరిహద్దు ఉన్నది. ఆ సరిహద్దు మన మీద వాడుతున్నారు. నేపాల్ లాసాకి ట్రైన్ ట్రాక్ కూడా పెట్టేశారు. వాళ్ళు నేపాల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఒక హిందూ దేశానికి వ్యతిరేకమైంది. మరి ఇక చైనా పాలిటిక్స్ చాలా కేర్ఫుల్గా ఉంటున్నాయి, వాళ్ళ పాలిటిక్స్. సో చైనాకి పాకిస్తాన్ సైన్యానికి అక్కడ ఎవరు జనం చచ్చినా ఎవరు లెక్కలేదు. మన దేశం ఏంటంటే ప్రతి పౌరుడికి ఓటు ఉన్నది. ఆ ఓటు వాడుకుని మొత్తానికి డెమోక్రాటిక్ సిస్టంలో 2 చేతులతో ఏం పట్టుకుపోవాలో పట్టుకుపోతున్నారు ఓటర్. అక్కడ అదేం లేదు పాకిస్తాన్లో. నువ్వు ఓటు వేసినా ఇంకోటి ప్రధానమంత్రి చేస్తాడు. 78 సంవత్సరాలు, దాంట్లో 40 సంవత్సరాలు మిలిటరీ డిక్టేటర్షిప్, మిగతా 30 సంవత్సరాల్లో సివిలియన్స్. ప్రతి సివిలియన్ ప్రైమ్ మినిస్టర్ 3 సంవత్సరాల తర్వాత తలైనా తీసేస్తారు, భుట్టో లాగా. టెర్రరిస్ట్ చంపేస్తారు, బెనజీర్ భుట్టో లాగా. ఇమ్రాన్ ఖాన్ లాగా జైలు వేస్తారు, నవాజ్ షరీఫ్ని జైలు వేస్తారు, అయిపోయింది. సో పాకిస్తాన్ ఏదో ప్రజల కోపం వచ్చేసింది అంటే కాదు. మేము బలూచిస్తాన్కి వచ్చాను. ద భుక్తి ఆఫ్ బలూచిస్తాన్ అంటే రాజు ముషారఫ్ టైంలో వాళ్ళు వార్నింగ్ చేయడం, మళ్ళీ పిచ్చిగా మాట్లాడితే చంపేస్తానన్నారు. మిసైల్స్ చంపించేశాడు ఆ ఫ్యామిలీని అంతా. అప్పుడు ముషారఫ్ అన్నాడు, ఒరే పిచ్చోడు, సైన్యాలు వాడుండ్రా ఈ రోజులు, మిసైల్స్ వచ్చి చంపేస్తాయన్నారు. ఎవరు మాట్లాడారు పాకిస్తాన్లో? 5% జనం బలూచిస్తాన్లో, 45% ఏరియా పాకిస్తాన్. పెద్ద సముద్రం తీరు ఉన్నది, బ్రహ్మాండమైన రివర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళు సో అక్కడ ఏదో అయిపోతుంది, గొడవ అయిపోతుంది అంటే నేను ఒప్పుకోవట్లేదు. అంత గొడవ అవ్వట్లేదు. అంత గొడవ అవ్వాలి, ఇంకో దేశం అయిపోవాలంటే ఒక
ఓ అగ్ర పవరు లేకపోతే పక్కన ఉన్న ఇరాన్ ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి, లేకపోతే భారతదేశం ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి. మనం ఇచ్చే పరిస్థితిలో లేవు, ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ గొడవల గురించి. ఎస్ అందువల్ల ఇప్పుడు మనకు కనపడేది ఏంటంటే తప్పకుండా భారతదేశానికి ఈ సీజ్ ఫైర్ ఒక మంచిది. నేను ఎప్పుడు అనేది ఏంటంటే మన ఫస్ట్ డే ఆ షూటింగ్ ఆ బాంబింగ్ అయిపోయాక ఇక మనకు వేస్ట్, ఇంకా బుర్రలో దిగిపోతున్నాం, వేస్ట్ అయిపోతున్నాం. అందువల్ల చాలా మంచిది అవ్వింది, ఎందుకంటే మనం ముందరికి వెళ్ళాలి. మన పాకిస్తాన్తో పోరాడుతా కూర్చుని చెత్త పళ్ళు అయిపోతే కష్టం. రోజు 7 గంటలు కాదు బాంబు పోనీ ఈ జరిగిన పరిణామాలు లేదా యుద్ధంతో మిత్రులు ఎవరు శత్రువులు ఎవరనేది ఒక క్లారిటీ వచ్చిందా, అలా అనుకోవచ్చు? అస్సలు క్లారిటీ రాకూడదు. నీ మిత్రుడు ఎవరు అని అడగకూడదు, నువ్వు నా మిత్రుడివా కాదా అడగకూడదు, మీ దగ్గరికి నేను అప్పుకు రాకూడదు. ఎవరితో పంపించాలి ఇస్తానంటే తీసుకోవాలి, అది సెటిల్ చేయకూడదు. మన మిత్రులు శత్రువులు అసలు దేశాల మధ్యన పర్మనెంట్ ఫ్రెండ్స్ లేరు. ఎప్పుడో 240 సంవత్సరాల క్రితం ఒక పెద్ద స్టేట్మెంట్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అన్నది అక్కడక్కడ చదువుతూ ఉంటాను, లార్డ్ పామర్స్టన్. దేశాలకు పర్మనెంట్ ఫ్రెండ్లు పర్మనెంట్ స్నేహితులు లేరు, పర్మనెంట్ ఇంట్రెస్ట్ వెంటనే మార్చేస్తారు, బయటికి పంపించేస్తారు దేశాలకు. మనమే కదా ఇవాళ పెద్ద మనకి ఏ దేశం మనతో స్నేహంగా ఉన్నది? శ్రీలంక, బంగ్లాదేశ్, రష్యాని ఎగ్జాంపుల్గా తీసుకోకూడదా? రష్యాని ఎగ్జాంపుల్గా తీసుకోకూడదా? రష్యా ఎగ్జాంపుల్ ఇంకో చెప్తాను. మీరు అక్కడ మిత్రులు ఎదురు టైం ఇస్తున్నారు, నాకు నవ్వుతున్నారు కాబట్టి నేను మాట్లాడతా, అదర్వైజ్ దే ఆబ్జెక్ట్ ఐఎమ్ టాకింగ్ టూ మచ్. రైట్ సార్, పుల్లారావు గారు మాట్లాడదాం. అంటే అప్పుడు పరిస్థితులు ఒకటే ఒక సెంటెన్స్ చెప్తున్నా. రష్యా ఫిబ్రవరి 2022 రష్యా డిక్లేర్ చేసింది వార్ యుక్రెయిన్ మీద. జ్ఞాపకం తెచ్చుకోండి. రష్యన్ ప్రైమ్ మినిస్టర్ వ్లాదిమిర్ పుతిన్తో రోజంతా ఎవరు కూర్చున్నారు? ఇమ్రాన్ ఖాన్. రోజంతా ఇమ్రాన్ ఖాన్ కూర్చున్నాడు. మెసేజ్ ఏమిటి? ఇండియా మిమ్మల్ని బిట్రే చేసింది, అమెరికా సైడ్ వెళ్ళిపోయింది, రష్యా పాకిస్తాన్ పట్టుకోవటానికి సెట్ అయిపోయింది. అప్పుడు పరిస్థితులు మారినాయి, చచ్చినట్టు మన దగ్గరికి వచ్చారు. మన యునైటెడ్ నేషన్స్లో సాయం చేసాం, దాని మీద ఓహో ఆహా ఆయిల్ కొన్నాం. అంతే, మన ఫ్రెండ్ ఏం కాదు. ఫ్రెండ్ అనేది చాలా కష్టం. దేర్ ఆర్ నో ఫ్రెండ్స్. అవసరం సృష్టించాలి. మీతో స్నేహం నాకు కావాలంటే నా అవసరం మీతో సృష్టించాలి. నా స్నేహంతో మీకు కావాలంటే మీరు నా మీద అవసరం ఏదో సృష్టిస్తే స్నేహం వస్తుంది, లేకపోతే సారీ, స్నేహాలు అనేది నాట్ పర్మనెంట్. రైట్, పుల్లారావు గారు మాట్లాడదాం. మనకి